అందరికీ నమస్కారం. విశాఖలో జరిగిన రంగనాడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాలేదంటూ కూడా ఇప్పుడు వైసీపీ నేతలు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో నిజంగా ఎందుకు రాలేదంటారు? ఒకసారి ఈ అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే రంగానాడు జరిగింది 26న వైజాగ్లో. ఆ రంగానాడుకి ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే కార్నర్ చేయటం. రంగా వంగవీటి అనే అతను కాపు సామాజిక వర్గానికి ఒక లీడరు, అతను వర్ధంతి సభకే ఎందుకు రారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఆశా కిరణ్ అనే ఆవిడ ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెర వెనుక ఎవరు చేశారు? సునీల్ ఐపీఎస్ అనే అతను కాపులు దళితులు కలిసి ప్రభుత్వ అధికారాన్ని మనం చేజిక్కించుకోవాలి, రంగా నాడు 26వ తారీఖు జరుగుతుంది, అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన కూడా ప్రచారం చేశాడు. అంటే ఇది ఎవరు చేపిస్తున్నటువంటి కార్యక్రమం కింద చూడాలి. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుకుండి చేపిస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు, చూసేవాళ్ళు కూడా భావిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే సునీల్ గారు, ఆశా కిరణ్ ఆవిడ ఇప్పుడు ఎందుకు వస్తుంది రాజకీయాల్లో కానీ అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నీకు అది ఎవరు చేయించారు అని అంటే అర్థమవుతుంది, స్పష్టత వస్తుంది. మరి ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదని క్వశ్చన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఒక వ్యూహాత్మకంగా పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన్ని. ఆయన పార్టీ సిద్ధాంతం ఏంటి? మతాల ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి పార్టీ మాది, అదే మా మూల సిద్ధాంతం అని చెప్పాడు ఆయన. మరి అలాంటప్పుడు ఒక మతపరమైన ఒక కులపరమైనటువంటి పార్టీకి ఎలా వెళ్తారు? వెళ్ళొచ్చు, ఎందుకంటే వంగవీటి రంగా గారు వర్ధంతి అయితే వెళ్ళొచ్చు, కానీ కలర్ పులిమారు, అది పొలిటికల్ కలర్ పులిమినప్పుడు ఈయన ఎందుకు వెళ్తారు? వెళ్ళే అవకాశం ఉండదు కదా. ఒకవేళ వెళ్తే అవతల ప్రత్యర్థుల పార్టీ వల్ల పడినట్టు అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఈయన కాపునాళ్ళకి అలా అటెండ్ అవుతున్నారు కాబట్టి ఈయన ఒక ఆ సామాజిక వర్గానికి నాయకుడు అనేటువంటిది ఒక స్లోగన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ కాపు సామాజిక వర్గంలో మెజారిటీ పీపుల్ ఫాలో అవుతున్నారు, కూటమిలో ఈయన భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా అధికారం కూటమిది అవుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ప్రత్యర్థుల్లో. దాంతో ఈ కూటమిని విడగొట్టాలి, లేదా అట్లీస్ట్ కూటమిని విడగొట్టకపోయినా ఆ కూటమిలో ఉండేటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళని కొంతమేరకు చీల్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఆశా కిరణ్ అనే ఆవిడని ప్రతిష్ఠించారనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే రాధారంగా మిట్లని ఒకటి ఉంది, రాధారంగా మిత్రమండలి అని. ఆ కార్యక్రమాన్ని రాధా గారు చేస్తున్నారు, వంగవీటి రంగా గారి కుమారుడు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ గారు ఎందుకు రావాలి ఇన్ని సంవత్సరాల తర్వాత? అంటే రంగా గారి దగ్గర నుంచి రంగా గారి బొమ్మను చూపించి ఈ సామాజిక వర్గంలో కొంత ఓట్ బ్యాంక్ని చీల్చుకొని ఇప్పుడు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి చరిష్మాని నాకు కూడా కావాలని ఆ కూతురు వచ్చింది ఇప్పుడు. సో వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సునీల్ గారు కూడా యాడ్ అయ్యారు. ఇదంతా పొలిటికల్కి సంబంధించినటువంటి కార్యక్రమం కింద మెర్జ్ అయిపోయింది. అందుకు బహుశా పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోయి ఉండొచ్చు. పైగా ఆయన ఏమంటున్నారు, అసలు ఈ కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ఈ కులాల కొట్లాటతోటి కొట్టుకొని చేస్తున్నారు మీరు? కులాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి అని ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు వంగవీటి రంగా గురించి ఏం మాట్లాడారు అనేది నేను వినిపిస్తాను. వంగవీటి రంగా గురించి ఆయన మాట్లాడిన మాట. రంగాని రాధాని చంపడం దారుణం ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి ఆన్సర్కి. ఒక పాము బయలుదేరి వెళుతూ దొరికిన వాడినల్లా కాటేసుకుంటూ చంపుకుంటూ వెళ్తూ ఉంది. ఆ వెళ్ళినటువంటి ఆ పాము ఒక చోటుకి వెళ్ళి దేవుడి ఫోటో వెనక్కి వెళ్ళి దాక్కుంది. దేవుడి ఫోటో వెనక్కి ఉంది కదా అని చెప్పేసి సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఆ పాముని చంపకుండా వదులుతారా? అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు, ఈయన రంగా గారి హత్య గురించి ఏం మాట్లాడుతున్నారు?
అందరిని చాలామందిని ఆయన చంపాడు, సో అందువల్ల చంపారు, కత్తి పట్టుకున్నాడు ఎప్పుడైనా పోస్ట్ మార్టంకి వెళ్ళాల్సిందేనని చెప్పి ఆయన కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేత గౌతమ్ రెడ్డి గారు ఓకే ఆయన రంగా గారి హత్య గురించి మాట్లాడారు. అది చంపుతారు, చంపకుండా ఎట్టుంటారు అని. సో ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు. ఓకే అసలు ఎందుకు ఈ కులాలని రెచ్చగొడుతున్నారు, ఈ కులాలను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంది అనే దాని మీద. సో ఆయన అసలు పార్టీ సిద్ధాంతం ఏంది, వాళ్ళ పార్టీ ఆలోచన ఏంది అనేది కూడా చెప్పారు ఆయన. ఓకే వాళ్ళందరి జీవితాలు చెప్తా. ఇదిగోండి రంగా గారే ఉన్నారు. రంగా గారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని వంగవీటి రాధా, కాపువారికి కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గొడవ మీ అందరికి ఎందుకు? యువత కిందికి గోల. అది రంగా గారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం. అది ఇప్పుడు ఈ కులాల గొడవ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు? రంగాన్ని చూపించి కాపు సామాజిక వర్గం అని చెప్పంటారు. ఈ కులాలు కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు వాళ్ళకి లేని కూడా ఇప్పుడు రంగా భార్య చౌదరీస్, వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లాడు రాధా బయటికి రాకుండా మీరందరూ ఎందుకు, మీకెందుకు కులం గొడవ? మీ యువతకి చదువుకోవాలి, మీరు ఉద్యోగాలు చేసుకోవాలి, లేదా వ్యాపారాలు చేసుకోవాలి, పారిశ్రామికతలు కావాలి, మీరు అది ఆలోచించాలి, కానీ మీకేంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసలు మీ కులాలు కూడా ఏంది? ఇప్పుడు కాపులు చౌదరీస్ని చేసుకుంటున్నారు, రెడ్డిస్ని చేసుకుంటున్నారు, వాళ్ళు అందరూ చేసుకుంటున్నారు కదా, మీకెందుకు ఈ కులాలు కూడా రంగాబొమ్మని చూపించి కాపులు అని చెప్పేసి ఈ కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆయన నిలదీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఇప్పుడు రంగాన్ని చంపింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. అవును సార్. వివేకానంద రెడ్డి గారిని చంపింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని రాశారు కదా. కోడికత్తి కేసు కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని రాశారు కదా. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ముద్ర వేసేసారు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు విజయవాడలో ఆయనకు అన్నీ తెలుసు, కమ్యూనిస్టు నాయకుడు ఆయన. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నీ తెలిసినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ విజయవాడకు సంబంధించినటువంటి అణువు తెలిసినటువంటి లీడరు. నాకు కూడా బాగా తెలుసు ఆయన చెబుతున్నారు కదా రంగాన్ని ఎందుకు చంపారు అనేది చెబుతున్నారు ఆయన. ఓకే. సో అలాంటప్పుడు దాన్ని పదే ఎలివేట్ చేసి ఆశేఖరన్ గారి లాంటి వాళ్ళ ద్వారా నుంచి ఏదో ఓట్లు రాజకీయాలు లబ్ధి పొందాలి, ప్రవోక్ చేయాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టినప్పుడు ఏమవుతుంది? ఆలోచన శక్తి తగ్గిపోతుంది ఎవరికైనా. అక్కడి నుంచి ఓట్లు రాబట్టుకోవాలి. ఇదే నడుస్తుంది. ఇది మంచిది కాదు రాష్ట్ర అభివృద్ధికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హాజరు కాలేదని అంటే ఆయన ఉద్దేశం అది. ఓకే సార్, థ్యాంక్ యూ.